సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, చెత్త పన్ను రద్దు చేస్తాం, మద్యం పైన దోపిడీ అరికడతాను, ఉచిత ఇసుక ఇస్తాం, రైతు సబ్సిడీని తిరిగి ప్రారంభిస్తాం, కరెంటు బాధ్యుడు నివారిస్తాం, పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తాం. మళ్ళా పేదవాడి ప్రభుత్వం వస్తుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడుండే నాయకులు వెన్నెముక లేని నాయకులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క నాయకుడున్న అడిగాడా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. నేను ఈ మీటింగ్ లో సవాలు విసురుతున్నా. అబద్ధాలు చెప్పడంలో నీకు పిహెచ్డి ఇస్తారు కానీ నీ జీవితంలో వాస్తవాలు చెప్పవు. అందుకే నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తామని ఉత్తరాంధ్రని నాశనం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్రకి సాగునీటి ప్రాజెక్టులు చాలా ముఖ్యం. ఒక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం అయితే ఈ జిల్లాలో ఇంకా నీటి ఎద్దడే ఉండదు. అలాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2,000 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తే 5 ఏళ్లలో 5 కోట్లు ఖర్చు పెట్టారు. సంవత్సరానికి ఉత్తరాంధ్ర ఖర్చు పెట్టింది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పైన 1 కోటి రూపాయలు. సిగ్గు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్పీకర్ గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. మంత్రి గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. అడిగే దమ్ముందా అని అడుగుతున్నా. ఇంకో పక్క తారక రామ తీర్థ సాగర్ తెలుగుదేశంలో 5 ఏళ్లలో 284 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 76 కోట్లు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ తెలుగుదేశం 553 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 26 కోట్లు. రైవాడ రిజర్వాయర్ తెలుగుదేశం 24 కోట్లు ఖర్చు పెడితే మీరు పనులు నిలిపేశారు. తోటపల్లి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో 237 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 61 కోట్లు. వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే మీరు 1 పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ కెనాల్ 145 కోట్లు ఖర్చు పెడితే మీరు 1 పైసా ఖర్చు పెట్టలా. నేను అడుగుతున్నా, 1600 కోట్ల రూపాయలు 14-19లో ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 594 కోట్లు. మీరు ఉత్తరాంధ్ర ఉద్ధారకులా లేకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులు మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.